హాయ్ స్టూడెంట్స్, ఏ వామ్ వెల్కమ్ టు ఎవరీవన్. నేను మీ ఫిజిక్స్ ప్రభా మేడంని. వెల్కమ్ టు మై ఛానల్. ఆల్రెడీ ఒక ఎస్ఏ క్వశ్చన్ ఒకటి పెట్టానండి డైఎలక్ట్రిక్ ప్రాపర్టీస్లో. సో అంటే ఫాస్ట్గా క్వశ్చన్స్ పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే మీకు ఉన్న టైం చాలా తక్కువ. మనకి మిడ్ ఎగ్జామ్ ఉంది, సెకండ్ మిడ్ ఎగ్జామ్, అలాగే నెక్స్ట్ ల్యాబ్ ఎక్స్టర్నల్స్, నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్స్ అండి. సో మీకు ప్రిపరేషన్కి చాలా తక్కువ టైం ఉంది. సో నేను ఏదైతే పెడుతున్నానో ఖచ్చితంగా కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి అమ్మ. అలాగే ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తానండి. ఆ వీడియోలో ఓన్లీ బీటెక్కి సంబంధించి ఎస్ఏలు ఏం చదవాలి, షార్ట్స్ ఏం చదవాలి అన్నది ఒక క్లాస్ పెడతాను. సో అది స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా అలాగే ప్రిపేర్ అవ్వండి. ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ అనేవి మీకు గ్యారంటీ వస్తాయండి. సో ఈ డైఎలక్ట్రిక్ ప్రాపర్టీస్లో మనకున్నవి మూడు క్వశ్చన్స్ అండి. టైప్స్ ఆఫ్ పోలరైజేషను, అలాగే ఇంటర్నల్ ఫీల్డ్, దీని ఇంకొక నేమ్ ఏంటంటే లారెంజ్ ఫీల్డ్, ఇంకొకటి థర్డ్ ఎస్ఏ క్లాసెస్ మొసట్టి రిలేషన్. సో టైప్స్ ఆఫ్ పోలరైజేషన్ని స్కిప్ చేయమని చెప్పాను డల్ స్టూడెంట్స్కి, ఎందుకంటే మనకి ఫస్ట్ మిడ్కి సంబంధించిన సిలబస్ పోలరైజేషన్ అన్నది ఫస్ట్ యూనిట్లో వస్తుందండి. సో అక్కడ టైప్స్ చెప్తాము. సెకండ్ మిడ్ సిలబస్లో ఉండే డైఎలక్ట్రిక్ ప్రాపర్టీస్లో టైప్స్ ఆఫ్ పోలరైజేషన్ ఒక టాపిక్ ఉంటుంది. సో రెండింటికి కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను డల్ స్టూడెంట్స్ అందరినీ కూడా టైప్స్ అనేదాన్ని లీవ్ చేయమని చెప్తున్నాను. సో కంపల్సరీ 2 క్వశ్చన్స్ చదువుకోండి, ఎందుకంటే మనకి చాయిస్లో సరిపోతుందండి డ్యామ్ షూర్గా. ఆల్రెడీ ఇంటర్నల్ ఫీల్డ్ క్వశ్చన్ మీకు అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి ఖచ్చితంగా. అంటే యాజ్ ఇట్ ఈజ్ మనకి డెరివేషన్ ఎలా ఉందో నేను ఎలా చెప్తున్నానో అది రాసేయండి, సరిపోతుంది. సో నెక్స్ట్ క్లాసెస్ మొసటి రిలేషన్ అండి. అంటే రెండింటికి కూడా థియరీ పార్ట్ ఏముండదు, యాజ్ ఇట్ ఈజ్గా డెరివేషన్ పార్టే. సో నేను ఏం చెప్తున్నానో నోట్బుక్లో యాజ్ ఇట్ ఈజ్గా అది ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. సో క్లాసెస్ మొసటి రిలేషన్ వచ్చి జనరల్గా మనకి టైప్స్ ఆఫ్ పోలరైజేషన్లో మనం డిస్కస్ చేస్తామండి. మనకి జనరల్గా 4 టైప్స్ ఉంటాయి: ఎలక్ట్రానిక్ పోలరైజేషను, అయానిక్, ఓరియంటేషనల్, స్పేస్ ఛార్జ్. దాంట్లో మనం పోలరైజబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తామండి, దాన్ని ఆల్ఫా అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. సో ఈ 4 టైప్ ఆఫ్ పోలరైజేషన్లో ఈ స్పేస్ ఛార్జ్ పోలరైజబిలిటీ వాల్యూ అంటే ఆల్ఫా ఎస్ వాల్యూ చాలా తక్కువ ఉంటుందండి రిమైనింగ్ మూడిటితో కంపేర్ చేస్తే. సో దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. సో ఫైనల్గా మొత్తానికి మనకు ఉండి మూడు ఉంటాయి. అవి ఆల్ఫా నాట్ ఒకటి, ఆల్ఫా ఈ ఒకటి, ఆల్ఫా ఈ ఒకటి అండి. అంటే ఓరియంటేషనల్, అయానిక్, ఎలక్ట్రానిక్. అయితే మెయిన్గా మనం ఈ ఎస్ఏలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ కేసులో అంటే ఈ క్లాసెస్ మొసటి రిలేషన్లో ఈ ఆల్ఫా నాట్ అలాగే ఆల్ఫా ఐ అంటే ఓరియంటేషనల్ పోలరైజబిలిటీ అలాగే అయానిక్ పోలరైజబిలిటీ రెండూ కూడా 0 అండి ఏ కేసులో అంటే క్లాసెస్ మొసటి రిలేషన్లో. అంటే మనకి ఫైనల్గా ఓన్లీ ఈ రిలేషన్లో ఉండేదల్లా ఎలక్ట్రానిక్ మాత్రమే ఉంటుందండి. ఓకే, అలాగే అంటే ఈ ఈక్వేషన్ దేంట్లో డిస్కస్ చేస్తామంటే మనం షార్ట్ ఆన్సర్స్లో డిస్కస్ చేస్తామండి. షార్ట్స్ అనేది ఈ చాప్టర్లో నేను అప్లోడ్ చేయలేదు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను అప్లోడ్ చేస్తాను. సో దాంట్లో మీకు తెలుస్తుందండి. పి అనేది ఏంటంటే పోలరైజేషన్ వెక్టార్. సో పోలరైజేషన్ వెక్టార్ ఫార్ములా ఏంటంటే ఎన్ ఆల్ఫా ఈ ఇంటూ అంటే జనరల్గా ఎన్ ఆల్ఫా ఈ అండి. అయితే ఈ ఆల్ఫా అనేది ఎలక్ట్రానిక్ ఒక్కటే ఉంటుంది కాబట్టి ఆల్ఫా ఈ తీసుకున్నాం. ఈ ప్లేస్లో టోటల్ ఇంటర్నల్ ఏదైతే ఇంటర్నల్ ఫీల్డ్ ఉంటుందో అది తీసుకుంటాం ఈఐ. సో ప్రీవియస్ ఎస్ఏ ఆల్రెడీ మనం అప్లోడ్ చేసాం, దాంట్లో ఈఐ ఫైండ్ అవుట్ చేసామండి. సో ఈఐ అంటే ఏంటంటే ఈ ప్లస్ బి బై 3ε0. సో ఈఐ ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ దీంతో దానికి మల్టిప్లై చేయండి. సో మల్టిప్లై చేసినట్టు క్లియర్గా చూడండి, లెఫ్ట్ సైడ్ ఒక పి ఉంది, అలాగే రైట్ సైడ్ ఒక పి ఉంది. సో అందుకని దీన్ని ఒక సైడ్కి తీసుకొచ్చేసామండి. నెక్స్ట్ ఈ 2 టర్మ్స్లోంచి అంటే ఇటువైపుకి వస్తే నెగిటివ్ అవుతుంది, ఈ రెండిట్లోంచి పి టర్మ్ని కామన్ తీసాం. సో పి కామన్ తీసాం కాబట్టి ఇక్కడ 1 - ఉంటుంది. నెక్స్ట్ పి ఒక్క టర్మే తీసుకోవాలండి, అంటే ఇది మల్టిపుల్ కాబట్టి బ్రాకెట్లో టర్మ్ ఇటు సైడ్కి వెళ్తే ఏమవుతుందండి డివిజిబుల్ అవుతుంది. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ అలాగే పీకి ఒక రిలేషన్ ఉంటుందండి, అదేంటంటే పి ఈజ్ ఈక్వల్ టు ε0 ఈ ఇంటూ εr-1 అండి. అంటే పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఇది రిలేటివ్ పెర్మిటివిటీ అండి. సో ఈక్వేషన్ 1, 2 కూడా రెండు కూడా పోలరైజేషన్ వెక్టర్సే కాబట్టి ఇవి రెండు కూడా మనం ఏం చేస్తామంటే ఈక్వల్ చేస్తాం. సో ఈక్వల్ చేసినప్పుడు నేను ఈ పక్కనే రాసాను చూడండి. సో బోత్ సైడ్స్లోంచి మనకి ఈ అన్న టర్మ్ ఏంటంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఈ అన్న టర్మ్ క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా మిగిలేది ఏంటంటే
ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆల్ఫా ఈ బై 1 మైనస్ ఎన్ ఆల్ఫా ఈ బై 3 ఎప్సిలాన్ నాట్. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే ఈ టర్మ్ని అలాగే ఈ టర్మ్ని రెండింటిని ఇంటర్చేంజ్ చేయాలి. ఎందుకు ఇంటర్చేంజ్ చేయాలంటే మనం ఎన్ ఆల్ఫా ఈని కామన్ తీయడం కోసం రెండింటిని మనం ఇంటర్చేంజ్ చేయాలండి. సో ఇంటర్చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఉంది, దీన్ని ఇటు సైడ్కి మూవ్ చేస్తాను అంటే అది ఏమవుతున్నప్పుడు పాజిటివ్ అవుతుంది. సో ఈ రెండిటి నుంచి నేనేం కామన్ తీస్తున్నాను అంటే న్యూమరేటర్లో ఎన్ ఆల్ఫా ఈ కామన్ తీస్తున్నాను, డినామినేటర్లో 3 ఎప్సిలాన్ నాట్ కామన్ తీస్తున్నాను. సో అప్పుడు ఇక్కడ 1 అవుతుందండి. ఇక్కడ 3 లేదు కాబట్టి పైన 3తో మల్టిప్లై చేశాను. సో అందుకని ఇక్కడ 3 బై ఎప్సిలాన్ ఆర్ మైనస్ 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే దీనికి ఎల్సిఎం చేయాలండి. సో ఎల్సిఎం చేస్తే ఇక్కడ ఏం లేదు కాబట్టి బై 1 అని లెక్క. సో ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుందంటే ఎప్సిలాన్ ఆర్ మైనస్ 1 అవుతుంది. పైన న్యూమరేటర్ వచ్చి ఎప్సిలాన్ ఆర్ మైనస్ 1 ప్లస్ 3 అవుతుంది. సో ఇక్కడ -1 ఇది +3 కాబట్టి మనకి ఏమవుతుందంటే +2 అవుతుందండి. సో ఎప్సిలాన్ ఆర్ +2 బై ఎప్సిలాన్ ఆర్ -1 అవుతుంది. నెక్స్ట్ వచ్చి దీన్ని ఇటు సైడ్ తీసుకొస్తే ఇది మల్టిపుల్ కాబట్టి ఇటువైపు వస్తే ఏమవుతుందంటే డివిజిబుల్ అవుతుంది, 1 బై దిస్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ ఇది రివర్స్ అయితే ఏమవుతుందంటే ఎప్సిలాన్ ఆర్ -1 బై ఎప్సిలాన్ ఆర్ +2 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆల్ఫా ఈ బై 3 ఎప్సిలాన్ ఆర్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కింద ప్లస్ ఉంటుంది, పైన మైనస్ ఉంటుంది. నేను కావాలంటే దీన్ని రివర్స్లో కూడా రాసుకోవచ్చు. సో ఏదైతే ఈ రిలేషన్ ఉందో దీన్ని ఏమంటామంటే క్లాసెస్ మొసటి రిలేషన్ అంటాం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ అండి. పక్కాగా ప్రతి ఒక్కళ్ళు కూడా డల్ స్టూడెంట్ అని లేదు, మెరిట్ స్టూడెంట్ అని లేదు, ఖచ్చితంగా మీరు ఈ డైఎలక్ట్రిక్ ప్రాపర్టీస్ నుంచి ఇంటర్నల్ ఫీల్డ్ క్వశ్చను, క్లాసెస్ మొసటి రిలేషను రెండు కూడా పక్కాగా చదవాలండి. అంటే ఓన్లీ డెరివేషన్ పార్టే ఉంటుంది. సో జాగ్రత్తగా ప్రాక్టీస్ అవ్వండి. ఇది మళ్ళీ ఒక్కసారి అవుట్లైన్ చెప్తున్నాను చూడండి. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది క్లాసియస్లో అయానిక్ ఓరియంటేషనల్ 2 0, ఎలక్ట్రానిక్ మాత్రమే ఉంటుంది. అలాగే పి యొక్క రిలేషన్లో ఎలక్ట్రానిక్ పోలరైజబిలిటీ పెట్టుకుంటారు. ఈ ప్లేస్లో టోటల్ ఇంటర్నల్ ఫీల్డ్ ప్లేస్ చేస్తారండి. ఈఐ మీకు తెలుసు, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తారు. నెక్స్ట్ మల్టిప్లై చేసి పీని ఒక సైడ్ తీసుకొచ్చేసి పీ ఒకటి తీసుకుంటారండి. పీకి ఎప్సిలాన్ నాట్లో ఒక రిలేషన్ తీసుకుంటారు. రెండింటిని ఈక్వల్ చేసి ఎన్ ఆల్ఫా ఈ కామన్ తీయడం కోసం ఇంటర్చేంజ్ చేస్తారు. నెక్స్ట్ ఎన్ ఆల్ఫా ఈ బై 3 ఎప్సిలాన్ నాట్ కామన్ తీస్తారు. నెక్స్ట్ ఎల్సిఎం చేస్తారు. ఒక్క సైడ్ మాత్రమే ఎన్ ఆల్ఫా ఈ బై 3 ఎప్సిలాన్ నాట్ ప్లేస్ చేస్తారు, రిమైనింగ్ది ఇటువైపు తీసుకెళ్ళిపోతారు. అంతేనండి, దీంట్లో ఎలాంటి థియరీ పార్ట్ ఉండదు. ఓకే, సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటర్నల్ ఫీల్డ్ క్వశ్చను అలాగే క్లాసెస్ మొసటి రిలేషను పక్కాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.